ప్రేమ ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఒక పాప విశ్వక్ అమూల్య ఫోటోలు పట్టుకొని పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూసిన ప్రేమ అయ్యో వీళ్ళ ఫొటోస్ ఏంటి ఇలా తీసుకుని వెళ్తుంది, పెళ్లివారు ఈ ఫొటోస్ చూసారంటే ఇంకేమైనా ఉందా అని చాలా టెన్షన్ పడుతూ ఆ పాప వెనకాల పరిగెడుతూ ధీరజ్ని చూసుకోకుండా డాష్ ఇస్తుంది. ఇంకా దాంతో ధీరజ్ ప్రేమని వెళ్ళిపోకుండా ఆ చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. అరే వెళ్ళనివరా, నన్ను వెళ్ళనివరా అని అడుగుతుంటే ఏంటి అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని అంటూ ఉంటాడు. లేదురా నేను వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని ప్రేమ చెప్తూ ఉంటే లేదు నువ్వు ఆగు అని ప్రేమని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఆపుతూ నువ్వు ఎప్పుడు పొగడమంటావు కదా పొట్టిదానా అని మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను పొగడాలా, నీ చీరను పొగడాలా, నీ అందాన్ని పొగడాలా అని మాట్లాడుతుంటే రే నన్ను ఇరిటేట్ చేయకరా, నన్ను వెళ్ళనివ్వరా అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావే పొట్టి అని మళ్ళీ అంటేసరికి ఏంట్రా నువ్వు నన్ను పొట్టి అంటున్నావు అని ప్రేమ ధీరజ్ని గట్టిగా కొరుకుతుంది. ఏంటి ఇంత గట్టిగా కొరికావు, వెళ్ళవే వెళ్ళు అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇంకా దాంతో ప్రేమ అటుగా వెళ్తూ ఉంటే పాప ఇక్కడ కనిపించదు. పాప కోసం వెతుకుతూ ఉంటే నర్మదా చూసి ఏంటి ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ జరిగిన విషయం చెప్తుంది. ఫొటోస్ ఇలా ఉన్నాయి పెళ్లివారు చూస్తారు అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే ప్రేమ నర్మదా ఇద్దరు వెతుకుతూ ఉంటారు ఆ పాప కోసం. మరోవైపు పాప అనుకోకుండా ఆ ఫొటోస్ని కింద పడేయడంతో ఆ ఫొటోస్ వెళ్ళి పెళ్లి వాళ్ళ దగ్గర పడిపోతాయి. అవి క్లోజ్ అయి పడిపోయి ఉంటాయి. దాంతో అది చూసిన శ్రీవల్లి ఆ ఫోటోలు ఎలాగైనా ఆ పెళ్లివారు చూడాలి, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలి అనుకుని ఫ్యాన్ ఆన్ చేస్తుంది. ఫ్యాన్ ఫోటోలు తిరగబడేలాగా సెట్ చేసి పెట్టి ఉంటుంది. అది చూసిన ప్రేమ నర్మద ఏంటి వల్లి ఇలా చేస్తుంది, ఇప్పుడు ఎలా ఫోటోలు చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఫొటోస్ కూడా రివర్స్ అవుతూ ఉంటాయి, తిరిగి పడిపోతాయి. కానీ పెళ్లి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ ఫొటోస్ని గమనించుకోరు. వెంటనే ప్రేమ వెళ్ళి ఒక స్వీట్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని వెళ్ళి ఆ ఫొటోస్ కనిపించకుండా అక్కడ పెట్టిస్తుంది.